నమస్తే, వెల్కమ్ టు విన్ స్టూడియో. దిస్ ఇస్ వినిలా. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డీసీపీ మాట్లాడుతూ సైబర్ నేరాలు జరిగే పద్ధతులపై అవగాహన కల్పించారు. Mr. Ganesh from 10th A and M. Amulya, head girl of 10th B, present the bouquet to the Honorable. Are you aware of that thing? Yeah, we should always believe, we should always take the things that we are due, not the other people's things. For that matter, even and tells that you have received a gift voucher and you should collect it. Sorry? And BPC second year Mokshagna, Manogna, and one more. And please come fast. Ninth class, one boy. ఎంఓస్ కూడా ఈ సైబర్ క్రిమినల్స్ అప్డేట్ అవుతూ వాళ్ళ పందాన్ని మార్చుకొని పబ్లిక్ని రకరకాలుగా మోసం చేస్తున్నారు. అండ్ ఎక్కువ మంది కూడా పబ్లిక్కి మొబైల్ అండ్ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ చేయటం వల్ల కూడా మనకి ఎక్కువ అఫెన్సులు రిపోర్ట్ అవుతున్నాయి. అందుకు అనుగుణంగా మేము ఈరోజు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ టీఎస్ఎంఎస్ స్కూల్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని మేము డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ ఏంటి, అవి ఎంఓస్ ఎలా ఉన్నాయి, అండ్ ఫ్రాడ్స్టర్స్ ఎటువంటి మెథడాలజీ యూజ్ చేస్తున్నారు, వాటి బారిన పడకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలి అని మేము వాళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా నేర్చుకున్నారు. ఇదే విధంగా మేము ఫర్దర్గా ఇంకా రెగ్యులర్ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఈ అవేర్నెస్ డ్రైవ్ని కంటిన్యూ చేస్తూ సైబర్ క్రైమ్స్ని మేము ట్యాకిల్ చేస్తాం. థ్యాంక్ యూ. 130 అనే నెంబర్కి కాల్ చేస్తే వెంటనే డెబిట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది, మనీ లాస్ అవ్వకుండా కూడా చేయడం జరుగుతుంది. భారతదేశ రాజ్యాంగం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత, రాజ్యాంగ గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించారని అన్నారు. భారతదేశంలోని పౌరులందరిలో రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి ఆ సంవత్సరం నవంబర్ 19న అధికారికంగా ప్రకటన విడుదల చేశారని అన్నారు. అది బడ్జెట్ అంటే మనకి సప్లై చేస్తే డైరెక్ట్గా అక్కడ నుంచి పేమెంట్ అవుతుంది సార్. ఈవెన్ సెక్యులర్ preamble to the Constitution. భారతదేశంను సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య నెలకొల్పుటకు మరియు అందరి
పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో అఖండతను తప్పక తత్వమును పెంపొందించుటకు సత్యం అధిశాసనం చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైంది. తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో శుభవార్త. కొత్తగా 9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో మొదలైన కొలువుల జాతర. ఇప్పటి వరకు 61,804 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి. రాజన్నపై ప్రేమతో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన అశేష జనవాహిని మరియు వారు చూపించే ప్రేమాభిమానులకు కంటతడి పెట్టిన రాజన్న. విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి. అది అంబేద్కర్ సెంటర్గా ఉండాలనే ఉద్దేశంతో మనం అందరం కలిసి మీ అందరి సహకారంతో సహాయంతో మనం గొప్పగా అంబేద్కర్ విగ్రహాన్ని మనం ఆవిష్కరించబోతా ఉన్నాం. పునఃప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని పాల్గొన్న ప్రతి ఒక్కరికి దయచేసి కళాకారులు ఎవరి కళను వాళ్ళు ప్రదర్శించుకుంటూ వెళ్ళాలా, ఎవరితో కనిపించాల్సిన అవసరం లేదు. మీ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ పోతా ఉన్నారా, వీడియోలు కానీ సెల్ కానీ మిగతా తీసుకుంటా ఫోటోలు తీసుకుంటాం. మనలో ప్రతి ముఖంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు పరచడం ఆమోదించిన రోజును గొప్పగా గణపతి ప్రజలు గొప్పగా చేసిందని దేశ నలుమూలలు తెలిసే విధంగా మా ప్రెస్ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా చూసుకుంటారు. దయచేసి డిసిప్లైన్ గా పోలీసులకు సహకరించండి. ఎక్కడ కూడా మరి అన్ని నీళ్లు తాగడానికి నీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి నిర్వాహకులు కూడా నాకు దగ్గర ఉండాలని చూడకండి. ఎందుకంటే అందరినీ అక్కడ డైరెక్ట్ దగ్గర రాత్రి 12 అయినా ప్రతి ఒక్కరిని తాకి ప్రతి ఒక్కరిని తట్టి భుజము తట్టి చేయి పట్టి అందరితో చేస్తున్నాను చెప్పేసి వీళ్ళు కూడా అభినందన తెలుసుకుంటూ అక్కడ కూడా సహకరిస్తారని కోరుకుంటూ మీరే నా ప్రాణం మిమ్మల్ని కంటిగా కూడా కాపాడుకుంటా మీకోసం మరి చివరి ఊపిరి పోయే వరకు మీకోసం మాత్రమే దాదాపు 20 సంవత్సరాల నుండి నా ఏమన్నా మీకు ఎన్నడూ ముగిపోదు. నా ప్రాణం మీరు అందరినీ కాపాడుకునే వరకు మీతో ఆదివారం షైన్ స్కూల్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు షైన్ స్కూల్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ కుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు మనో ఉల్లాసం, శారీరక దృఢత్వం అవసరమని, అందుకే క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. This is Bulletin Updates. Keep watching V News Studio.